కేంద్రం అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదంటే అది చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఒకే రాజధాని కానీ, ఏకైక రాజధాని కానీ, శాశ్వత రాజధాని పదజాలం చట్టబద్ధంగా వాడలేం, సాధ్యం కాదు. అందుకని అది కుదరదు. కానీ ఇది చట్టం ఇలా చెప్తుంటే దానికి భిన్నంగా బయట ప్రసంగాలు ఏం చేస్తున్నారు? అందుకు భిన్నంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మానుకుంటే మంచిది. రెండోది, ల్యాండ్ పూలింగ్ కానీ, కౌలుకు సంబంధించి కానీ కేంద్రం నుంచి ఏమన్నా వచ్చాయా, బ్యాంకు లోన్ల నుంచి ఏమన్నా వచ్చాయనే కీలకమైన ప్రశ్న తనుజారాణి గారు అడిగారు. దానికి ఒక హేతుబద్ధత ఉంది, లాజిక్ ఉంది. ఏంటంటే బయట ఏం చెప్తున్నారు? అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర సంపద మీద ఇలాంటి ప్రభావం పడదు. ఇప్పుడు చేస్తున్నంత అప్పుల్ని సిఆర్డీఏ రీపే చేస్తుంది. ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. 6 బ్యాంకుల నుంచి 47,000 కోట్ల రూపాయలు, అందులో 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ కూడా. ఇక్కడ మేము మొదటి నుంచి చెప్తున్నా అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని కాదు, ఆడ పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల బడ్జెట్ నుంచి అని చెప్పదలుచుకుంది. ఈ ప్రశ్న ద్వారా ఆన్సర్ చేసింది ఏంటంటే అలాంటి సమాచారం లేదన్నారంటే అర్థం డబ్బులన్నీ రాష్ట్ర బడ్జెట్ నుంచి, ఇంక్లూడింగ్ కౌలుతో సహా. ఇప్పటివరకు ఇచ్చిన 2,500 కోట్ల రూపాయల కౌలు, రేపటి నుంచి ఇవ్వబోయే కౌలు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయిస్తారు తప్ప అప్పుల నుంచి కాదు, ఇంకో దాని నుంచి కాదని క్లియర్గా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానికి అర్థమే ఉంది? ఇప్పటివరకు ఖర్చు పెట్టిన 12,000 కోట్లు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోకుండా మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. అంటే రాజధాని పెడుతున్న ప్రతి ఖర్చు కూడా రాష్ట్ర బడ్జెటే అనేది ఇండైరెక్ట్గా ఈరోజు పార్లమెంట్లో తనుజ గారు రాని ప్రశ్నగా సమాధానం చెప్పారు. వారు ఇచ్చిన ఒక నిర్దిష్టమైన సమాధానం ఏంటంటే సెంట్రల్ కేంద్రీకృత సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, దీనికి 2,534 కోట్లు కేటాయించారు. వాళ్ళ యొక్క ఎంప్లాయ్ యొక్క గృహ సదుపాయాలకు 1,024 కోట్లు, తర్వాత భవనాలకు 1,294 కోట్లు. ఈ రెండు శాంక్షన్ చేసినాము. ఇది తప్ప ఇంకేమీ నిర్దిష్టమైన ఆన్సర్ రావట్లేదు. ఇది రాజధానికి సంబంధించి మొదటి అంశం. రెండో అంశం, ముందు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, విజయవాడ గుంటూరును కూడా రాజధానిలో భాగంగా చూడండి అంటారు. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన ఎప్పుడైతే తీసుకొచ్చారో దానికి ఒక హేతుబద్ధత ఉండడం, తక్కువ ఖర్చుతో పూర్తి కావడం అనివార్యమైన ప్రతిపాదన. ప్రభుత్వం రూపొందించినటువంటి 19 గ్రామాల్లో నూతన నగరం ఏదైతే అనుకుంటున్నారో అది ఆచరణ సాధ్యం కాదని అర్థమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన విస్తృత చర్చకు దారితీస్తూ ఉంది. ఏం పోయింది? ఆ 2 నగరాలు కూడా మా రాజధానిలో అనుకోవడం ఏంటి? ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు ఏది కొత్తగా వస్తే అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడమేనా? ఫస్ట్ ఏమన్నారు? 19 గ్రామాల పరిధిలో కొత్త అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తా అని చెప్తున్నారు. అంటే 50,000 ఎకరాల్లో, 54,000 ఎకరాల్లో ఒక మంచి నగరాన్ని నిర్మిస్తామని ఫస్ట్ చెప్పారు. సెకండ్ ఏమంటున్నారు? ఇంకొక 50,000 ఎకరాలు కానీ ఇవ్వకపోతే అది జస్ట్ లైక్ మున్సిపాలిటీగా మారిపోతుంది అని ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు మూడో ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనగానే విజయవాడ గుంటూరు కూడా రాజధానిలో ఉంటుంది అనుకోండి అంటున్నారు. అంటే 3 రోజులకు ఒకసారి అనుకోవడమేనా? అంటే ఒక కొత్త నగరాన్ని నిర్మించేటప్పుడు ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక ఏమి ఉండదా? ఒక విజన్ ఏమైనా ఉండదా? అంటే మీరు చేసినటువంటి ఆ ప్రణాళిక ఏమాత్రం సూటబుల్ కాదని ప్రతిసారి ఒప్పుకుంటున్నారు. ఏదైతే గ్లామర్గా వస్తున్నాయో అవన్నీ యాడ్ చేసుకోమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మచిలీపట్నం యాడ్ చేసుకోండి. ఎవరు యాడ్ చేసుకోవాలి? నగర నిర్మాణాన్ని మీరు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు, ఆ ప్రణాళికలో ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు విజయవాడ నగరం గుంటూరు నగరంగా చేర్చుకోండి అంటే అక్కడ మీరు ఏం చేయబోతారో చెప్పాలి కదా. మీరు వేసిన మాస్టర్ ప్లాన్లో ఆ విజయవాడ గుంటూరు మధ్యలో ఏం చేయబోతారు? అవి ఎట్ట కలుస్తాయి? వీటికి ఎక్కడ ప్రణాళికలు లేవు. కాబట్టి కొత్తగా ఏ ప్రతిపాదన కలుగుంటే మీ ప్రణాళిక ఏమీ లేదు, మాస్టర్ ప్లాన్ ఏమి లేదు. జనరలైజ్ చేసి ఉపన్యాసం చెప్తే ఒక నగర నిర్మాణం సాధ్యం అవుతుందా? దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? కానీ అలా కాదినప్పుడు మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టినప్పుడు బాగుంది, ఆల్రెడీ మేము అందులో ఉంది, మీకేం అభ్యంతరం చెప్పండి. పోనీ అది బాగలేదని చెప్తారు, ఆ ప్రతిపాదన ఇప్పుడు ఎందుకు చెప్తారు? మళ్ళీ ఆల్రెడీ అనుకోండి దీంట్లో నగరంలో అని అంటారు. కాబట్టి ఈ పెక్యులేషన్ అనేది ప్రభుత్వానికి కొత్త నగర నిర్మాణంలో సాధ్యం కాదు. ఇది అమరావతి భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. రెండోది, హాస్యాస్పదమైన ప్రకటనలు కొన్ని. ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న దేన్నైనా అమరావతికి ఆపాదించేస్తున్నారు. అమెజాన్ అన్నది ఒక ట్రెండింగ్. కాబట్టి అమెజాన్ అడవుల్ని అమరావతిలో 300 ఎకరాల్లోనో లేకపోతే 55 ఎకరాల్లోనో సృష్టిస్తామంటారు. అమెజాన్ అడవుల్ని సృష్టిస్తామంటే ఒక అద్భుతం కదా అనుకుంటారు.
అమరావతి రాజధానిని మన తిరుపతిలో కూడా బస్టాండ్ పక్కన ప్రతి వేసవి సెలవుల్లో ఈ హిమాలయాలు వాటిని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెడుతుంటారు తాత్కాలికంగా. అది కాదు కదా రాజధాని అనేది, ఎగ్జిబిషన్ సెంటర్ కాదు కదా, ఎగ్జిబిషన్ సెంటర్ స్థాయికి తీసుకెళ్ళకూడదు కదా. అమెజాన్ అడవులు సృష్టించడం అంటే అమరావతిలో జస్ట్ లైక్ ఎగ్జిబిషన్. తిరుపతిలో వేసవి సెలవుల్లో ఏదైతే ఎగ్జిబిషన్ పెడతారో దానికి మించేం కాదు. ఎందుకంటున్నట్టు ఈ మాట, అమెజాన్ ఏంటి, అమెజాన్ అడవులు, అమెజాన్ నదిని కానీ మనం పరిశీలిస్తే, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ప్రకటించే కాదు. అమెజాన్ అడవులు 60% బ్రెజిల్ దేశంలో ఉన్నాయి, పెరు దేశంలో 13% ఆక్రమించుకున్నది అడవులు, కొలంబియాలో 10%, గయానాలో, ఫ్రెంచ్ గయానా, వెనుజులా దేశాలు అంతా కలిపితే అమెజాన్ అడవులు ఉన్నాయి. ఇది జీవ వైరుధ్యం కలిగిన అడవులు, అన్ని రకాల మనుషులు, జంతువులు, క్రూరమృగాలతో ముడిపడినట్టు అడవులు ఇవి. ప్రపంచంలో ఇలాంటి అడవులు ఎక్కడా లేవు, ఇంత గొప్ప అడవులు. దీన్ని ఇంకోటి నది ఏదైతే అమెజాన్ నది, ఇది పెరు దేశంలో పుడుతుంది, దక్షిణ అమెరికా ఖండంలో అట్లాంటికా మహాసముద్రంలో కలిసిపోతుంది. ఇది 6575 కిలోమీటర్ల పొడవు, 69,25,674 స్క్వేర్ కిలోమీటర్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ నది. నైలు నది పెద్దది, నీటి ప్రవాహం చూసుకున్నప్పుడు అమెజాన్ నది అనేది పెద్దది. ఇంత పెద్ద నదిని తీసుకొచ్చి 5 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు అమరావతిలో సృష్టిస్తానని చెప్పడం హాస్యాస్పదం. కాకపోతే ఏమంటారు, ఈ నది ఎంత గొప్పదంటే, మనకు బ్రహ్మపుత్ర చాలా పెద్దది భారతదేశంలో. ఈ బ్రహ్మపుత్ర నది తన మొత్తం వాటర్లో 5% నది సముద్రంలో కలుపుతుంది, అంత తక్కువ వస్తుంది పెద్ద నదిలో. కానీ ఈ అమెజాన్ నది 20% సముద్రంలో కలుపుతుంది. అంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది, ఉదయం వర్షం పడుతుంది, మధ్యాహ్నం ఎండ కాస్తుంది, సాయంత్రం వర్షం పడుతుంది. అంత జీవ వైరుధ్యం ఉన్నటువంటి నది అడవులు ఇవి. ఇన్ని వేల కిలోమీటర్లు, లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక నమూనా తీసుకొచ్చి అమరావతిలో సృష్టిస్తాం అమెజాన్ అనడం అనేది హాస్యాస్పదం. కాకపోతే ఏమవుతుంది, రెండు అత్యంత కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ 50,000 మంది ఇళ్ల పట్టాల్లో ఒక్కొక్క ఇళ్ల పట్టాకి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. దాదాపు రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, దాంట్లో 14 నుంచి 20 లక్షల ఇళ్ల పట్టాలు కేంద్రం నిధులు శాంక్షన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి పథకం కింద 1.5 lakhs కేంద్రం ఉచితంగా ఇస్తుంది. 50,000 ఇళ్ల పట్టాలు ఈరోజు రద్దు చేసేదని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఒక నగరం అంటే పేదలు, ధనికులు, కోటీశ్వరులు, పరిశ్రమలు అందరూ ఉంటేనే కలయికే కదా నగరం అంటే. మీ నగరాన్ని ఎట్ట చేస్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా చేస్తున్నారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో సెలెక్ట్ చేసుకుని ఒక గేటెడ్ కమ్యూనిటీగా 100 మందో, 200 మందో, 1000 మందో ఇల్లు కట్టుకుని ఎట్లయితే ఉంటారో, అమరావతి రాజధాని గేటెడ్ కమ్యూనిటీ ఏమైనా చేయదలుచుకున్నారా? అంటే సెలెక్టెడ్ పీపుల్ ఉండదలుచుకున్నారా? ఇప్పుడు అక్కడ ప్రజలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ 50,000 ఇళ్లుగా నిర్మాణం జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది, ఈరోజు 2 లక్షల జనాభా వచ్చేసి ఉంటుంది అక్కడికి. అక్కడ సంసారం స్టార్ట్ చేస్తుంటారు, ఒక ఏర్పాట్లు ఉంటాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో వాళ్ళ రోజువారీ జీవితం ముడిపడి ఉంటుంది, రవాణా సౌకర్యాలు పెరిగి ఉంటాయి, ఒక నగర వాతావరణం వచ్చి ఉంటుంది. అక్కడ నిర్దాక్షిణ్యంగా 50,000 ఇళ్లను రద్దు చేసే ప్రయత్నం తీసుకొచ్చారు. వాళ్ళకి ఎక్కడిస్తారో చెప్పట్లేదు. అన్నిటికన్నా నుంచి 50,000 ఎకరాల్లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉచితంగా వచ్చేది పోగొట్టుకుంటున్నాం కదా. అంటే నగరాన్ని గేటెడ్ కమ్యూనిటీగా మార్చేస్తున్నారు, లేదా ఎగ్జిబిషన్ సెంటర్గా మార్చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో మనం చూస్తుంటాం. ఆ గేటెడ్ కమ్యూనిటీ పక్కన కూడా పేదలు ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలో సావుకారులు ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో ఎవరు పని చేస్తారు, అక్కడ సెక్యూరిటీ ఎవరు చేస్తారు, వందలాది మంది ఉపాధి అందించి వస్తుంది, పేదలు ఉండాలి. పేదలు, ధనికులు, మధ్యతరగతి యొక్క సమూహారమే నగరం. ఇక్కడ అమరావతి రాజధానిలో ఎక్కడ ఇవేం కనపడవు, ఒక సెలెక్టెడ్ పీపుల్గా ఉంటున్నారనే పద్ధతులు వస్తుంది. అంటే అది నగరాన్ని కట్టడానికే లేదా కేవలం మాట్లాడడానికే అర్థం కానిటువంటి ఒక వాతావరణం తీసుకొస్తున్నారు. కానీ మొత్తం చూసినప్పుడు అటు తనిజరాణి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కానీ, విజయవాడ గుంటూరుని కలిపే విషయంలో కానీ, అదేవిధంగా అమెజాన్ అడవులు కానీ 50,000 ఇళ్ల పట్టాలు రద్దు చేసే విషయంలో కానీ ప్రభుత్వం జస్ట్ లైక్ గేటెడ్ కమ్యూనిటీగా మారుస్తూ ఉంది అమరావతి రాజధానిని. 2 ఎగ్జిబిషన్ సెంటర్ లాగా కోరికలు వస్తున్నప్పుడు అవన్నింటినీ సృష్టిస్తామని చెప్తా ఉంది. ఈ 2 కూడా ఒక నగర నిర్మాణం పనికొచ్చేది కాదు. ప్రభుత్వం కానీ దాన్ని ఆలోచించకపోతే ఇది ఒక ప్రహాసనంగా మారిపోయి ఆచరణ సాధ్యం కాదు. ఏదైతే శివరామకృష్ణన్ చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాసి చెప్పాడు, చంద్రబాబు గారికి లెటర్ రాసి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కేయండి, రాజధాని కొత్త నగరం అనేది రాచరిక పోకడలు, అది ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాంతాల మధ్య సమతుల్యత చాలా ఇంపార్టెంట్.
అందుకు భిన్నంగా మీరు నగరానికి ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను వనరులను ఖర్చు పెట్టారంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అని ఏదైతే ఆయన చెప్పారో అది రుజువయ్యేటికి కనిపిస్తోంది. ఇంకా చంద్రబాబు గారికి ఒక సలహా ఇచ్చారు, మీరు విజనరీ, ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అన్నాడు. మీ యొక్క రాజధాని దృష్టి మీ విజన్ కోల్పోయేట్టుగా చేస్తా ఉందని కూడా చెప్పాడు. కానీ ఇవేమి ఆలోచించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇప్పటికైనా మీరే విజయవాడ గుంటూరు వరకు వచ్చారు కాబట్టి ఇంకా జస్ట్ లైక్ మచిలీపట్నం జగన్ గారు చెప్పింది, అప్పుడు మావిగన్ పేరు మార్చేసి ఒప్పుకోండి. విజయవాడ గుంటూరు చుట్టూనే రాజధాని ఉంటుందని మీరు చెప్తున్నప్పుడు ఇంకా జగన్ గారి ప్రతిపాదన మీరు అంగీకరించినట్టే కదా. ఆ పేరు బాగాలేదు, ఇంకొక కొత్త పేరు పెట్టుకొని చేస్తారా? కాబట్టి ఇప్పటికైనా రాజధాని అనేది ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా మార్చుకోండి. అలా కాకుండా కొత్త నగరం వేల కోట్ల రూపాయలంటే అది రాష్ట్రానికి శివరామకృష్ణ అని చెప్పినట్టు ఒక ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ప్రహసనంగా ఆలోచన మార్చండి. అదేవిధంగా ఎగ్జిబిషన్ సెంటర్స్ లాగా కొత్త కొత్త వచ్చినట్టు వల్ల దాన్ని యాడ్ చేసే పద్ధతిలో ఇప్పటికైనా ఆపకపోతే మాత్రం రాజధాని అనేది కలగాదు కదా, ఒక భారంగా మారిపోతుందన్న విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. వారు ఏమంటారంటే 90 రోజుల్లో రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తాము అంటారు. రాయలసీమకు హైకోర్టు బెంచ్ అన్నది సరైనది కాదు. బెంచ్ ఇవ్వడం వేరు, రాయలసీమకు బెంచ్ ఇవ్వడం వేరు. రాయలసీమకు బెంచ్ ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు తిరుపతి లాయర్లు కూడా చాలా రోజుల నుంచి తిరుపతికి హైకోర్టు బెంచి అడుగుతున్నారు. అది సాధారణ విషయం, ఎందుకంటే హైకోర్టు కేసులు కూడా కొన్ని ఇక్కడ వాదించుకోవడానికి ప్రజలకి సౌకర్యం వస్తుంది, అంతవరకు యాక్సెప్టబుల్. కర్నూలుకు కూడా ఇవ్వండి, తప్పే లేదు. బట్ రాయలసీమకు హైకోర్టు బెంచ్ అనేది సెంటిమెంట్తో ముడిపడి ఉంది. రాయలసీమకు హైకోర్టు బెంచ్ అనేది దేనికి ఇస్తున్నారు? రాయలసీమ ప్రజల ఆకాంక్ష ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఉందో దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఇది చేస్తున్నారు. దాని జోలికి వెళ్ళొద్దండి. దానికి నిజాయితీ ఉంటే రాయలసీమకు సంబంధించిన సెంటిమెంట్ని మీరు గౌరవించదలుచుకుంటే ఇవ్వాల్సింది రాయలసీమకు రాజధాని, బెంచ్లు కుర్జీలు కాదు. ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏం చెప్పింది? మనం చెన్నై నుంచి ఆంధ్ర రాష్ట్రంగా ఇడిపోయేటప్పుడు రాయలసీమ ప్రజలకు ఇష్టం లేకపోయినా, ఎందుకంటే మన సమీపంలో చెన్నై నగరం ఉంది కాబట్టి చెన్నై నగరాన్ని వదులుకొని ఎందుకు రావాలి అనే మీమాంస రాయలసీమ ప్రజల్లో ఇప్పుడు కూడా, మీరు జర్నలిస్టే తెలుసు, కడప నుంచి రోజుకి 4-5 వేల వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి చెన్నైకి. మన జీవనాధారం అంతా చెన్నైతో ఉంది. నెల్లూరు వాళ్ళకి కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి కానీ ముడిపడి ఉన్న నగరం ఈ రోజు కూడా చెన్నై. కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వద్దన్నప్పుడు కోస్తా పెద్దలు మనకు రాసిచ్చింది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హైకోర్టు 2 చోట్ల ఉండాలి. ఛాయిస్ మాత్రం రాయలసీమ ప్రజలకు ఇవ్వాలి ఏది కావాలనేది. ఆ ఛాయిస్లో భాగంగా మనం రాజధాని అడిగాం. కర్నూలులో రాజధాని 3 ఏళ్ల పాటు 1953 అక్టోబర్ 1 నుంచి 1956 నవంబర్ వరకు రాజధానిగా కర్నూలు ఉనింది. హైకోర్టు గుంటూరులో ఉనింది. మీరు నిజంగా రాయలసీమ ప్రజల సెంటిమెంట్ని గౌరవించదలుచుకుంటే హైకోర్టు గుంటూరులో పెట్టుకొని రాజధాని ఇవ్వండి. అట్లీస్ట్ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు హైకోర్టు అని ఇవ్వండి. సెంటిమెంట్ మీరు సాటిస్ఫై చేయదలుచుకుంటే, రాయలసీమకు న్యాయం చేయదలుచుకుంటే, లేదా సాధారణ పరిపాలన అవసరం కోసం కర్నూలులో ఒక బెంచి, హైకోర్టు బెంచి, తిరుపతిలో ఒక బెంచి పెడతా అంటే వెల్కమ్. కానీ రాయలసీమ అంశాలు ప్రస్తావించేటప్పుడు మీరు ఇవ్వాల్సింది హైకోర్టు మాత్రమే. ఎందుకని? హైకోర్టు వస్తే హైకోర్టు చుట్టుబాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో హైకోర్టు మాత్రమే కాదు, న్యాయ స్వభావం కలిగిన కార్యాలయాలన్నీ కర్నూలు పెడతామని. ఇప్పటికీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, నేషనల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, లోక్ అదాలత్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ వచ్చే కార్యాలయాలు. ఇప్పుడు అటు ఉంచుతారా, దాని కూడా అమరావతి తీసుకెళ్తారా తెలియట్లేదు. ఇట్లా నంబర్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అంతా అక్కడికి వస్తే ఒక వాతావరణం వస్తుంది, స్వల్పం రాజధాని రాకపోయినా కనీసం. కానీ మీరు అందుకు భిన్నంగా ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ పేరుతో దాన్ని సాటిస్ఫై చేద్దాం, ఆ గాయాల్ని మళ్ళీ లేపదాం అనుకుంటే అది మీకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అందువల్ల మేము డిమాండ్ చేసేది, మీరు రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందం దీన్ని గౌరవించదలుచుకుంటే, చరిత్రలో రాయలసీమకు జరిగిన నష్టాన్ని పూరించదలుచుకుంటే హైకోర్టు అనే ఇవ్వండి, హైకోర్టుతో ఉన్నప్పుడు న్యాయ కార్యాలయం అండి, లేదా రాజధాని అని ఇవ్వండి. వద్దనుకుంటారా? మీరు రాజధాని మావిగన్ రూపంలో కావచ్చు, విజయవాడ ఇంకొక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకోండి. రాయలసీమకు నీటి వనరులకు టాప్ ప్రయారిటీ ఇవ్వండి. మేము కర్నూలుకు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయండి. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి. అదేవిధంగా జాతీయ నదుల అనుసంధానం పేరుతో నిర్లక్ష్యం చేయకండి. గుండ్రేవుల ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు వెడల్పు, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నదీ జలాలను రాయలసీమ ఉపయోగపడి, ఇది రాయలసీమకు కావాలి. మీరు రాజధాని ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, కనీసం హైకోర్టు అనే ఇవ్వండి, లేకపోతే ఆన్నే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకోండి, తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తి చేసేయండి. మిగిలిన వనరులను, అప్పుల అవకాశాలని రాయలసీమకు కేటాయించండి. ఎట్టయితే అమరావతి ప్రాజెక్టుకు ఒక
ఒక విజన్ రూపొందిస్తున్నారు, పోలవరానికి ఎట్ట విజన్ రూపిస్తున్నారు, రాయలసీమ నీటి ప్రాజెక్టులకు కూడా గుండ్రేవులతో సహా ఒక విజన్ రూపొందించండి. అది రాయలసీమకి ఇస్తే కనీసం రాజధాని పోతే పోయింది, కనీసం ఇదన్నా వచ్చిందని సంతృప్తి పడతాం. కానీ చారిత్రక అంశాలను, చరిత్రలో జరిగిన పైన నష్టాలను పూరించే విషయంలో హాస్యాస్పదమైన అంశాలు తీసుకురావద్దండి. ఇక్కడ కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్లు వారు వెల్కమ్ చెప్తున్నారు. ఇది రాయలసీమకు రాయలసీమ అనే పదం వాడద్దండి. ఇక్కడ కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తే తీసుకోండి, వెల్కమ్. తిరుపతికి కూడా ఇవ్వండి హైకోర్టు బెంచ్, అభ్యంతరం లేదు. కానీ దీన్ని రాయలసీమ సెంటిమెంట్ పేరుతో ఇస్తాననే ప్రయత్నం మాత్రం మంచిది కాదు. అది మీరు మీ మావనైతే మాత్రం మా డిమాండ్ ఖచ్చితంగా హైకోర్టు రాజధాని అవుతుంది, ఆడి వరకు పోవద్దనేది ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చర్చ వస్తుంది కాబట్టి, మీరు మావిగాని ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి ఈ చర్చకి మీ పార్టీ సమాధానం ఏంటి? గతంలో హైకోర్టు ఇస్తానన్నారు కాబట్టి ఇప్పుడు ఏ స్టాండ్? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన స్టాండ్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే.